దిల్ రాజు ఇంట్లో ఐటీ దాడులు రెండో రోజు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్న సినిమా వారం రోజుల్లో 200 కోట్ల కలెక్షన్స్ పైనే ఐటీ అధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్న సినిమా పోస్టర్ ముందు పెట్టి దిల్ రాజును ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అది కేవలం ప్రచారం మాత్రమేనని, నిజంగా అన్ని కలెక్షన్స్ రావని దిల్ రాజు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న మొదటి రోజు దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతా ఉండగా రాత్రి వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగాయి. ఉదయం నుంచి సాగినటువంటి రైడ్స్ ఒక ఎత్తుగాగా ఈ రైడ్స్ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే దిల్ రాజు కార్యాలయం నుంచి ఒక పోస్టర్ మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. 207 కోట్ల కలెక్షన్ ఈ వారం రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వచ్చింది అంటూ కూడా ఆ పోస్టర్ రిలీజ్ చేయడము ఇమీడియట్ గా అది అన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారడంతో అదే పోస్టర్ ని ఐటీ అధికారులు సేకరించి ఈ ఐటీ రైట్స్ సాగుతున్నటువంటి క్రమంలోనే ఈ డబ్బుల చెల్లింపులకు సంబంధించినటువంటి ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నటువంటి క్రమంలోనే మళ్ళీ మీ కార్యాలయం నుంచి 200 కోట్ల ఆదాయం వచ్చింది సంక్రాంతికి వస్తున్నామనే ఈ పోస్టర్ ని ఏ ఉద్దేశంలో రిలీజ్ చేశారు, ఎందుకు రిలీజ్ చేశారు, ఇప్పుడు ఎక్కడున్నాయి ఆ 200 కోట్లు చూపియండి అంటూ కూడా ఆ పోస్టర్ ని చేతిలో పట్టుకొని దిల్ రాజు ముందు పెట్టి ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, ఎవరు రిలీజ్ చేశారు, మీ సినిమాకి వచ్చినటువంటి 207 కోట్ల డబ్బుల కట్టలను ఎక్కడ దాచిపెట్టారు, మీ ఇంట్లో ఎక్కడ దాన్ని భద్రపరిచారు, ఆ 200 కోట్ల డబ్బుని చూపించండి అంటూ కూడా ఆ పోస్టర్ ముందు పెట్టి దిల్ రాజుని రాత్రంతా కూడా ఐటీ అధికారులు ఈ రకంగా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. మీరు వచ్చేటువంటి ఆదాయం ఒక రకంగా ఉంది, మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఒక రకంగా ఉన్నాయి, ఆ సినిమాకి వచ్చినటువంటి చెల్లింపులు ఒక రకంగా ఉన్నాయి, ఎక్కడ కూడా మీ ఇచ్చినటువంటి అకౌంట్స్ మ్యాచ్ అవ్వట్లేదు. మీరు 2021లో ఫైల్ చేసినటువంటి ఐటీ వివరాలకు వెళ్తే 2025కి అమాదానం ఆ ఆస్తులన్నీ కూడా రెట్టింపులయ్యాయి, దానికి మించి కోట్లాది రూపాయలుగా మీకు ఆదాయం వస్తున్నట్టు కూడా స్వయంగా మీరే అనేక ప్రెస్ మీట్లలో ఈ డబ్బులు ఇన్ని వచ్చాయి, ఇంత పెట్టుబడి పెట్టాము, ఇంత పెట్టుబడితో ఈ సినిమా నిర్మాణం చేశాము అంటూ కూడా ఎందుకు ఈ ప్రకటనలు చేస్తా ఉన్నారు, ఈ ప్రకటనలో నిజం ఎంత, మీకు నిజంగానే 200 కోట్ల ఆదాయం ఈ సినిమా ద్వారా వచ్చిందా, వస్తే ఆ 200 కోట్ల రూపాయలు ఎక్కడ దాచిపెట్టారో అది ఇమీడియట్ గా తమకు చూపించాలంటూ మాత్రం దిల్ రాజుని రాత్రి అంతా ఐటీ అధికారులు ఈ రకంగా తను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. దిల్ రాజు దీనికి కొంత వివరణ ఇచ్చి కొంత సమాధానం లేకుండా మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది కేవలం ప్రమోషన్స్ కోసం మాత్రమే ఈ రకంగా ముందుకు వెళ్తామే తప్ప నిజంగానే అంత కలెక్షన్స్ ఏ సినిమాకు రావు అంటూ కూడా ఈ విషయాన్ని ఐటీ అధికారులకు తెలియజేయడము, ఐటీ అధికారులు లేనివి ఉన్నాయని, రాని డబ్బులని ఉన్నట్టుగా వచ్చి ఈ చీప్ ట్రిక్స్ ప్రయత్నాలు ఎందుకు చేస్తుంటారు సినిమా వాళ్ళు అంటూ కూడా ఐటీ అధికారులు దిల్ రాజు పైన సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ పోస్టర్ లో మీ ఆఫీస్ నుంచి వెళ్లినటువంటి ఐటీ రైట్స్ సమయంలో 207 కోట్ల ఆదాయం సంక్రాంతికి వస్తున్నాం సినిమా వారంలో అని ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు కాబట్టి ఆ 200 కోట్ల రూపాయలు మీ కూతురు ఇంట్లో పెట్టారా, మీ ఇంట్లో పెట్టారా, లేదా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఉన్నటువంటి ఆఫీస్ లో పెట్టారా, ఇంకా మీ బినామీలు ఎవరున్నారు, మీ సన్నిహితులు ఎవరున్నారు, మీ బంధువులు ఎవరున్నారు, వాళ్ళ ఇళ్లలో అన్ని కూడా మాకు వివరాలు ఇస్తే ఆ 2 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ ద్వారా వచ్చాయి, ఈ 200 కోట్లకు సంబంధించి మీరు ఐటీ పరిధికి తీసుకొచ్చారా లేదా, 200 కోట్ల ఆదాయం వచ్చినప్పుడు దానికి 30% మేరకు ఐటీ పే చేయాల్సి ఉంటుంది, మరి ఆ 200 కోట్ల ఐటీని మీరు ఇప్పుడు పే చేయడానికి సిద్ధంగా ఉన్నారా, అధికారికంగా సంక్రాంతికి వస్తున్నామనే ఒక లోగో పెట్టి ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు కాబట్టి ఈ 200 కోట్లకు ఐటీ ఆదాయం 30% అంటే ఈ 30% డబ్బులు మీరు ఇప్పుడు చెల్లించాల్సి ఉంటుంది, మీ కార్యాలయం నుంచే వెళ్ళింది, మీ ఆదేశాల మేరకే వెళ్ళింది కాబట్టి ఈ 200 కోట్లు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా వచ్చినటువంటి ఆదాయం అయితే ఈ గేమ్ చేంజర్ కానీ లేదా డాకు మహారాజ్కి వచ్చినటువంటి పోస్టర్లు ఎక్కడున్నాయి, ఆ పోస్టర్ లో మీరు ఎంత ఆదాయం వచ్చినట్టుగా మీరు ప్రకటించారో వాటికి సంబంధించినటువంటి ఐటీ చెల్లింపులు మరి ఇప్పుడు చెల్లిస్తారా, మళ్ళీ వాటిని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తారా, ఈ సినిమా ద్వారా వచ్చినటువంటి కలెక్షన్స్ ని మీరు ఎక్కడ భద్రపరిచారు, ఎక్కడ దాచిపెట్టారు, ఇవన్నీ కూడా తమకు ఇమ్మీడియట్ గా చూపించి దాంట్లో మా ఐటీ చెల్లించాల్సినటువంటి డబ్బులు చెల్లించండి, ఇలాంటి తప్పులు ఐటీలు ఎగ్గొట్టకుండా మిగతాసారి పన్నులు చెల్లించకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేయకండి, సక్రమంగా మీరు ఐటీ పే చేయాల్సిందే, మీరు ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ప్రభుత్వం ఎంత కీలకమైనటువంటి పదవి ఇచ్చినా, మీరు రాష్ట్రంలో అనేక కీలక పొజిషన్ లో ఉన్నా సరే తప్పనిసరిగా ఐటీ పరిధిలో అందరూ సమానమే కాబట్టి కేంద్ర ఐటీ కానీ స్టేట్ ఐటీ కానీ ఈ రెండు కూడా మీరు పే చేయాల్సిందే. 2021లో మీరు ఫైల్ చేసినటువంటి ఐటీ రిటర్న్స్ 2025కి
చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, అనేక తేడాలు ఉన్నాయి. మీరు కోట్లాది రూపాయలుగా ఈ సినిమాలు బడ్జెట్ పెట్టి ఈ సినిమాలు నిర్మిస్తున్నప్పుడు ఈ కోట్లాది రూపాయలు మీ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందనే ఒక వివరాలన్నీ కూడా ఆ పోస్టర్లు ముందు పెట్టి రాత్రంతా కూడా దిల్ రాజుని క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రెండో రోజు కూడా దిల్ రాజు ఇళ్లలో ఈ రైడ్స్ కొనసాగుతా ఉన్నాయి. కూతురు ఇంట్లో, ఇటు దిల్ రాజు ఇంట్లో, దిల్ రాజు బ్యానర్స్ పై ఉన్నటువంటి ప్రొడక్షన్స్ కార్యాలయాల్లో కూడా కంటిన్యూగా ఈ సోదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ రోజు రాత్రి వరకు కూడా రెండో రోజు కంటిన్యూ అయ్యి ఇప్పటి వరకు దిల్ రాజు ఎక్కడి నుంచి తన కెరీర్ స్టార్ట్ అయ్యి ఏ రూపాయి ద్వారా తన బిజినెస్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కోట్లాది రూపాయలుగా ఇల్లీగల్ గా హవాలా రూపంలో ఆ డబ్బులన్నీ కూడా తీసుకువచ్చి ఇంట్లో పెట్టి నిన్నటి వరకు కూడా కౌంటింగ్ మిషన్లను పెట్టి లెక్కించినటువంటి ఐటీ అధికారులు ఇప్పుడు 200 కోట్ల రూపాయలు సంక్రాంతికి వస్తున్నామనే ఒక సినిమా ద్వారా తమ కలెక్షన్స్ వచ్చిందంటూ కూడా తన పోస్టర్ ద్వారా రిలీజ్ చేసినటువంటి డబ్బులని ఆ పోస్టర్ ని ముందు పెట్టు దిల్ రాజుని క్వశ్చన్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. వైశాలి, అయితే నిన్నటి సోదాల్లో కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఏ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు? దిల్ రాజు సిటీ శివారు ప్రాంతాల్లో ఎక్కువగా రిసార్ట్స్, ఫామ్ హౌస్, వ్యవసాయ భూములని ఇతను కొనుగోలు చేసినట్టుగా సమాచారం అందుతుంది. అదంతా కూడా తన భార్య పేరు పైన ఎక్కువగా రిజిస్ట్రేషన్ అయి ఉండడము, కొన్ని తన కూతురు పేరు పైన ఈ ఆస్తులన్నీ కూడా రిజిస్టర్ అయి ఉన్నట్టుగా కూడా ఐటీ అధికారులు వాటిని గుర్తించి నిన్న తన భార్యని ఏకంగా ఐటీ అధికారులు ఇంట్లో నుంచి తీసుకెళ్లి బ్యాంక్ లాకర్స్ వద్దకు తీసుకెళ్లి ఆ బ్యాంక్ లాకర్ లో ఉన్నటువంటి 3 లాకర్స్ ని ఓపెన్ చేయించి దాంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి పత్రాలన్నింటినీ కూడా పరిశీలించారు. కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా స్వాధీనపరుచుకొని అది పరిశీలిస్తా ఉన్నారు. ఇది నిజంగానే కొన్నటువంటి ల్యాండ్సా లేదా ఇతరుల పేరుల మీద ఇతర అగ్రిమెంట్ చేసుకుని ఏదైనా దౌర్జన్యానికి పాల్పడి లాక్కున్నటువంటి ల్యాండ్సా, ఏ సంవత్సరంలో ఇవి కొనుగోలు చేశారు, అప్పుడు దిల్ రాజు ఆదాయం ఎంత, ఏ ఆదాయం ద్వారా వచ్చేటువంటి డబ్బులను బట్టి ఇన్ని కోట్లాది రూపాయలుగా విలువ చేసేటువంటి ల్యాండ్స్ ని కొనుగోలు చేశాడు అనే వాటిపై కూడా దిల్ రాజు భార్యని సపరేట్ గా క్వశ్చన్ చేశారు. ఇటు దిల్ రాజును కూడా తన భార్య పేరు పైన ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి వివరాలను కూడా సేకరించినట్టు తెలుస్తుంది. ఈ రోజు రెండో రోజు కూడా దిల్ రాజు ఇంట్లో దొరికినటువంటి డబ్బులు, ఆస్తుల పత్రాలు, విలువైనటువంటి వస్తువులకు సంబంధించినటువంటి లెక్కింపులు ఇంకా కొనసాగుతా ఉన్నాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా 207 కోట్ల ఆదాయం వచ్చింది వారం రోజులు అంటూ కూడా ఏదైతే ఒక పోస్టర్ ఆ సినిమా కార్యాలయం నుంచి రిలీజ్ అయిందో ఆ 200 కోట్ల రూపాయలు డబ్బులు ఎక్కడ పెట్టావో చూపియాలంటూ మాత్రం ఈ రోజు దీనిపైనే ప్రధానంగా దిల్ రాజుని క్వశ్చన్ చేసి ఆ 200 కోట్లు చూపించేంత వరకు ఐటీ అధికారులు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఈ రోజు కూడా కంటిన్యూగా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ రవితేజ.